మీరు ఈ వీడియో చూడడం వల్ల డెఫినెట్లీ మీ లైఫ్ లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీ పేరెంట్స్ హెల్త్ కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరు మిస్ చేయొద్దు. మీ ఇంట్లో ఇంకా ఈ ప్లాస్టిక్ స్టెయినర్స్ యూస్ చేస్తున్నారా? అయితే దీన్ని ఇప్పుడే బిన్ లో పడేసేయండి. దీని వల్ల కలిగే నష్టాలు చాలానే ఉన్నాయి. దీన్ని తయారు చేయడానికి లో క్వాలిటీ ప్లాస్టిక్ ని యూస్ చేస్తారు. ఇది రీసైకిల్డ్ మెటీరియల్ ప్లాస్టిక్ ని వాడతారు. దీంట్లో మనం ఏదైనా హాట్ డ్రింక్ ఈ స్టెయినర్ లోంచి కప్పులోకి పోయడంతో దీంట్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ స్లోగా మెల్ట్ అయ్యి హాట్ డ్రింక్ లో పడడం జరుగుతుంది. ఇది ఎవ్రీ సిప్ ఆఫ్ స్లో పాయిజన్. దీని వల్ల మనకి ఫ్యూచర్ లో క్యాన్సర్ గానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉమెన్స్ కి అయితే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో ఇది ఇంకా మీరు యూస్ చేస్తున్న పని అయితే ఇప్పుడు దీన్ని బిన్ లో పడేసేయండి. దీనికి బదులుగా మీరు ఈ స్టీల్ స్టెయినర్ ని యూస్ చేయండి. ఫ్యూచర్ లో మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. ఆగండి స్టోరీ ఇంకా అయిపోలేదు. మార్కెట్ లో ఇప్పుడు చాలానే టీ పౌడర్స్ వచ్చినాయి. దీంట్లో మంచిదేది చెడ్డదేది అని మనకి ఏది తెలియట్లేదు. చాలా టీ పౌడర్స్ లో అది వెయిట్ ఎక్కువగా కనిపించడానికి ఐరన్ పౌడర్ అయితే మిక్స్ చేస్తున్నారు. సో దాన్ని మనం అయితే ఎట్లానో కనుక్కోలేము. ఇది అనేది సాఫ్ట్ టెక్స్చర్ ఈ ఐరన్ పౌడర్. ఇది తాగడం వల్ల ఢిల్లీలో ఇప్పుడు 10 మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యారు. సో మీరు ఆ బారిన పడకూడదు అనుకుంటే దీని క్విక్ టెస్ట్ ఎలా చేయాలి అంటే ఒక సింపుల్ టెస్ట్ చెప్తాను, చేయండి. మ్యాగ్నెట్ తీసుకొని టీ పౌడర్ మీద పెట్టండి. ఏదైనా పార్టికల్స్ ఆ మ్యాగ్నెట్ కనుక స్టిక్ అయితే అది ఫేక్ టీ పౌడర్. దాన్ని ఇప్పుడే రిపోర్ట్ చేయండి. డోంట్ ఇగ్నోర్. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా మనమే కాపాడుకోవాలి.